నాతో చెప్పండి అమ్మా, అందరూ చెప్పండి. అబ్రహాము తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును, అంటే ముగ్గురు చూడండి. ఇస్సాకు అబ్రహాము దేవుడు నా దేవుడు, యాకోబు దేవుడు, మధ్యలో ఇస్సాకు దేవుడు, అబ్రహాము దేవుడు. హల్లెలూయా. కొంచెం నా దేవుడు అన్నమాట మీరు అనండి. హల్లెలూయా. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, అందరి దేవుడు. కరుడైన దేవుడిని ధ్యానం చేయడం అంటే ఒక గొప్ప సాహసమే. వీడియో దగ్గర లాగా, ఎందుకంటే నా ముఖం బాగా కనబడాలి. వీడియో త్వరగా చెప్తున్నారు డాడీ అని చాలా దూరం నుంచి నాకు ఫోన్ చేసి చెప్పాడు. మీ ఫేస్ అలా చూసి అలాగా వింటుంటే ఆ మీటింగ్లో దగ్గరే ఉండి విన్నట్టు అంత హాయిగా ఉంటుంది అని చెప్పగలుగుతుంది. అదే అందు గురించి కొంచెం వాళ్ళని కొంచెం దగ్గరగా ఫేస్ లాగి పర్లేదు, ఈ మాట్లాడాలని వాళ్ళు ఇంకా పునరించిపోతారు. ఇంకా స్తోత్రం చెప్పండి. అబ్రహాము ఎవరి ముగ్గురు జీవితాలు ఏమైనా, ఈ ముగ్గురు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఈ ముగ్గురు జీవితాల్లో చూస్తే ఎక్కడ ఎప్పుడు స్థిరంగా లేరు. ఇప్పటికిప్పుడే నీ ఇంటి వారిని, నీ బంధువులను, నీ తండ్రిని, నీ కుటుంబాన్ని వదిలి నా దగ్గరికి రా అని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. వెంటనే ఇంకా రెండాల్సిన లేకుండా వెంబడించి గుడారాలు పడలాగా గుడారాలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చాలా శోధనలు అనిపించాడు, బాధలు అనిపించాడు, నిందలు అనిపించాడు, చాలా వేదన కూడా ప్రయాణం చేయవలసి వచ్చింది అబ్రహాము. కానీ ఆ వేదనలో కూడా పరిపూర్ణమైన సంతోషాన్ని తీసుకొచ్చింది. ఏంటంటే అతడు దేవుని నమ్మెను. అబ్రహాము దేవుని నమ్మాడు. కుటుంబ పోరాటంలో కూడా దేవుని వదలలేదు. చెప్పండి చెప్పండి, నేను వదలను, నేను వదలను, కుటుంబ పోరాటమైనా ఏ సమస్య అయినా రాని ఎదుర్కొనే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. అంతిమ విజయం నాదే. చెప్పు చెప్పు, అంతిమ విజయం నాదే. చెప్పాలి చెప్పాలి, రాజ్యం మాది. దేవుని రాజ్యములో నేను ఉన్నాను. నాతో దేవుడు ఉన్నాడు. నీకు ఒక మంచి ప్రశ్న వేస్తాను. అబ్రహాము దేవుడు వెతికాడా, దేవుడిని అబ్రహాము వెతికాడా? ఎక్కడ కూర్చోండి చెప్తున్నారు కానీ సౌండ్ అక్కడే ఉండిపోయాడు. మహాప్రభు వారు అబ్రహాము పిలిచాడు. ఇస్సాకు గారి పాయింట్. నెక్స్ట్
రిబ్కా గారు పాయింట్ ఉందా? ఇంకా అమ్మ చెప్పగలరా ఎవరన్నా? ఎలా జరిగింది? జవాబు చాలా వరకు వచ్చేసారు మీరు. ఎలా జరిగింది? అవును, మట్టు దండలో ఉండే కార్యక్రమం అది వేరు. చెప్పండి. ఆయన బొమ్మలు అమ్ముతుంటే బొమ్మ తిరిగిపోతే బొమ్మలు ఏడుతాడు. ఏడుతుంది దేవుడు బొమ్మలు మా దేవుడు కాదు. రెండే ప్రశ్నలు మరి దేవుడు ఆకాశం ఉన్నాడని తన తల్లిదండ్రులు చెప్పాడు అబ్రహాం. మీరు కూడా చాలా వరకు వచ్చారు కానీ కంప్లీట్ ఆన్సర్ రాలేదు. అమ్మగారు చెప్పింది బిడ్డ నువ్వు కూడా చెప్పావు, నేను చెప్పాను. మీరు ఎవరైనా చెప్తారా? వినండి. భూమి మీదకు 24 గంటలు కనుగొంపు చేయకుండా పరమాత్ముడు వెతుకుతూ వచ్చాడట. ప్రపంచంలో దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారో, ఎవరు నా కోసం ఆలోచిస్తారో, ఏ గొర్రెకాయలో నా గురించి ఆలోచన మెరుస్తుందో అతడు నాకు ఆమె నాకు కావాలి. అబ్రాహాము ఉన్నాడా? అబ్రాహాము ఎవరు? మీరు మాట చెప్పండి. ఏమండి అంశంలో మనమే ఉన్నామా? ఇంకా ఉన్నాయా? కుటుంబాలు ఉన్నాయా లేదా? హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. చెప్పండి. చాలా దీర్ఘమైన ఆలోచన యుగాలు దేవుడు. నీకు ఎప్పుడు రాలేదా ఈ ప్రశ్న? పోయి అబ్రాహాముని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు? మరి ఇంకా పక్క వాళ్ళు లేరా? ఆ ఊళ్ళో వాళ్ళు లేరా? ఊరవతల లేరా? ఐగుప్తులు లేరా? హల్లెలూయా. ఊరు అనే ఆ ప్రాంతంలో దేవుడు స్తోత్రం. అబ్రాహాము గారి ఊరు పేరేంటి? అమ్మా, అబ్రాహాము గారి ఊరు పేరేంటి? అబ్రాహాము గారు పేరు ఫెరోహు గారు ఉన్న ఊరు పేరు ఊరే. అది కల్దీయుల దేశంలో ఊరు అనే ఊరు. హల్లెలూయా. సోదరు చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యూట్యూబ్ ఛానల్ పేరు ప్రాఫిట్ ఎలీసా మినిస్ట్రీస్ అంజూర్. కొంతమంది ఏం చెప్తారంటే అంజూరు కొడుతుంటే చెప్పండి. అంజూరు కొడుతుంటే మన యూట్యూబ్ వచ్చేస్తుంది అంటే మన యూట్యూబ్ పేరు ఏమైపోయింది? మన ఊరి పేరు అయిపోయింది. కొట్టండి చప్పట్లు. హల్లెలూయా. యేసుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెళ్ళగాలి, అతని దగ్గరికి వెళ్ళిపోవాలి అని మహాకాశాలు సృజించిన ఆ పరమాత్ముడు మహాదేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు అబ్రాహాముతో మాట్లాడారు. హల్లెలూయా. అది కూడా ఎలా మాట్లాడారు తెలుసా? అబ్రాహాము దేవుణ్ణి నమ్మేశాడు. హల్లెలూయా. ఎలా రత్నమ్మ గారు చెప్పిన మాట కూడా కరెక్టే, ఇస్సాకు గారు చెప్పిన మాట కూడా కరెక్టే. ఆ రెండింటిని కలిపితేనే సంపూర్ణ సత్యం. హల్లెలూయా. ఏమిటంటే దేవుడు వెతుక్కుంటూ అబ్రాహాం దగ్గర వచ్చారన్న మాట సత్యము. అదేవిధంగా విగ్రహాలు విరిగిపోతే అసలు నిజమైన దేవుడు ఉన్నాడా లేదా, ఉంటే మాట్లాడమను అని లోన్ అనుకున్నాడు ఎక్కడో. ఏమండి ఒక విమానం ఆకాశంలో వెళ్తే మనకు ఎలా కనబడుతుంది? చిన్న పిట్టలా కనబడుద్ది. అలాంటిది ఎక్కడో 3 ఆకాశాల పైన ఏం భోగం రండి ఇది అంటారు. అవునా కదా? హల్లెలూయా. మన భోగం రాజభోగం. హల్లెలూయా. 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 రాజులకు రాజు యేసు. హల్లెలూయా. హల్లెలూయా.
ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయా హల్లెలూయా. నేను కన్నాను నా యేసు పిలుపు, నేను విన్నాను నా యేసు పలుకు, నేను కన్నాను నా యేసు, నేను విన్నాను నా యేసు పలుకు, శ్రమలలో నా ఆనందం. ఆహా బా బా, శ్రమలలో నా ఆనందం, కన్నీళ్ళు ఇక ఉండవు, కనకంబుపై నడతును, కన్నీళ్ళు అయ్యా బంగారంపై నడిచేతాను, రాజులకు యేసు హల్లెలూయా హల్లెలూయా. ఓ ప్రభులకు హల్లెలూయా. దేవుడు వెతికే వ్యక్తిని దేవుడు వెతుకుతాడట. దేవుణ్ణి ఎవరు ఇంట్రెస్ట్గా చూస్తారో వారిని అంతకంటే వేల రెట్లు ఇంట్రెస్ట్గా చూస్తారట. దేవుడు మహా ఆసక్తి, ఎంత ఆసక్తి అంటే జస్ట్ అనుకున్నాడో లేదో వెంటనే అబ్రహాము గారితో మాట్లాడడం ముచ్చటించాడట. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. అది ఆమేన్. చూడండి ఎలాగా, ఎన్ని తరాలు అన్నారు? ఎన్ని తరాలు? ఏమంటే అబ్రహాము అసలు దేవుణ్ణి నమ్ముకున్నారా? అబ్రహాము దేవుణ్ణి నమ్మారా? జస్ట్ ఈజీగా నమ్మేశారు. ఎందుకు నమ్మేశారంటే ఆకాశంలో నుండి ఒక శబ్దం వచ్చింది. శబ్దం ఏమొచ్చిందంటే ఇంకా రెండోది ఇంకేం చెప్పలా, నన్ను వెంబడించు, నీ ఇంటి వారిని, నీ తండ్రి ఇంటి వారిని, నీ ఊరుని వదిలి నేను చెప్పు ప్రాంతమునకు నడిచే. ఏమంటే యేసు ప్రభు వారికి ఉండే గొప్ప ప్రశ్న ఇదే. దేవుడు ఎప్పుడు నేనేమంటాడంటే కొన్ని వదులుకుని నా దగ్గర రావా, కొట్టండి, కొన్ని వదిలేసి నా దగ్గరకు వచ్చాయి అన్న. ఆయన ఏం చెప్తాడంటే కొన్ని నువ్వు వదులుకుంటావా, ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత అన్నీ ఇచ్చేస్తాడు ఆయన. యేసు దగ్గర ఉన్న మహత్వం అదే. నువ్వు ఏదైతే వదులుకున్నావో అవి అన్నీ ఇస్తాడు. ఆయన దగ్గర ఉన్న గొప్ప ప్రేమ ఏంటంటే ఒక్కటి కూడా దాచుకోకుండా అన్ని ఇచ్చే గొప్ప దేవుడు భూమి మీద యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరే. అందుకే ఆయనను పొగడకుండా ఉండలేను, పాడకుండా ఉండలేను. ఈరోజు కూడా ఒక పాట రచించాడు దేవుడు, ఇచ్చాడు. హల్లెలూయా. బుధవారం రిలీజ్ చేస్తాను దాన్ని. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు నేను ఆ పాట రిలీజ్ చేయనంటే మీరు అందరు రిలీజ్ చేస్తారు మళ్ళీ. అసలు 2 గుమ్మాలు ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా. అర్థమైందా? రిలీజ్ అంటే విశ్రాంతి తీసుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి. మీరు చెప్పుకుంటూ ఉండండి, అయ్యగారు మేము వెళ్తాం మరి. హల్లెలూయా. మీరు రావడమే. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. అగ్ని దేవుడి మన మధ్యలో సంచరిస్తున్నాడు. అగ్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అగ్ని దేవుడి యొక్క మంట మనల్ని తాకుతోంది. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు. ఆయన కనుదృష్టి భూమి మీద అంతటా సంచరిస్తుంది. యథార్థవంతులను కనుగొనే కన్నది. హల్లెలూయా హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను వినండి. అటు చూడకుండా ఇటు చూడకుండా ఒకే లక్ష్యంతో ఆయనను వెతుక్కుంటూ పోతే ఆయన నీకు ప్రత్యక్షమైతే ఆయనదంతా నీదే. కోటో కోటో చెప్పట్లో లక్షల రూపాయలు నిన్ను లక్షణంగా వెతుక్కుంటూ వస్తాయంటున్నాయి. నువ్వేం చేయాలి? లక్షాధికారిని చెప్పుకోవాలి. హల్లెలూయా.
చెప్పండి అందరూ, నేను లక్షాధికారిని, నేను లక్షాధికారుడిని. ఇప్పటికే భిక్షం అడుక్కున్నట్టు ఉంది నా బతుకు. అక్కడో చీటు, ఇక్కడో చీటు, పైనో చీటు, కిందో చీటు, ఎదరకో చీటు, శుక్రవారం, మంగళవారం, బుధవారం, ఈ చీట్లే కాకుండా మళ్ళీ కాగితాల మీద, దస్తావేజుల మీద, సంతకాల మీద పెట్టేసాను, ఏలు ముద్దలు కూడా పెట్టేశాను అని అనుకుంటే కుదరదు. వాటన్నిటి ఏర్లు నరికేసే శక్తి ఉన్న దైవ వాక్కు ప్రజల్లోకి వస్తుంది. కొట్ట యేసుకు మాత్రమే మహిమ చెల్లించు. ఎక్కడ నీ అప్పు, ఎక్కడ నీ అవమానం, ఎక్కడ నీ శ్రమ. నిన్న దినాల్లో ఒకరు ఫోన్ చేశారు నాకు. అందుకంటే 2 రోజుల ముందుట నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. హల్లెలూయా. ప్రభువా, ఒక పెద్ద చర్చ్ కట్టాలి, నువ్వు ఆల్రెడీ ద్వారం తెరిచే యేసునామంలో ఓపెన్ అయిపోవాలి, నాకు ఆన్సర్ వచ్చేయాలి నజరేయుడైన యేసునామములో. హల్లెలూయా. గారిడి సీమోను కూడా అలాగే అన్నాడు, కానీ ఆడి మీద అభిషేకం లేదు, వాడి మీద దేవుని శక్తి లేదు. కానీ నలగబడి, తున్నబడి, ఇరువబడి, పెళ్ళగించబడి, చీల్చబడి దేవుని చేత మీరు ఒక గ్లాసు బద్దలసిపోయింది అనుకుందాం, చేతిలోంచి జారి బద్దలసిపోయింది, కానీ అంచు మాత్రం ఉంది కొద్దిగా. మిగతా అది వాటన్నిటిని ఈ ఏదో ఒక దాన్ని ఏమంటారు, పెవికిక్కు. పోనీ పెవికిక్కు మనం అంటిస్తే మనల్ని అంటించుకుంటుంది అది. పోనీ ఇంకొంచెం మంచి జిగురు అది అంటిస్తూ మధ్యలో అంటిస్తున్నప్పుడు ఒక మెరుపు పెట్టి అలా ఇరిగిపోయిన గ్లాసు ముక్కలన్నీ అతికించుకుంటూ వచ్చిన తర్వాత దాన్ని ఒక చోట పెట్టి చూడండి, ఆ గీతలు దానికి అందం వచ్చేస్తాయి. హల్లెలూయా. నీ కొడుకు వల్ల ఇరిగిపోయావేమో, కూతురు వల్ల ఇరిగిపోయావేమో, నీ భర్త వల్ల ఇరిగిపోయావేమో, భార్య వల్ల ఇరిగిపోయావేమో, పొరుగు వారి వల్ల ఇరిగిపోయావేమో, ఏ ఒక్కరి వల్ల ఇరిగిపోయినా సరే నా దేవుడు నిన్ను అతికించడం ప్రారంభిస్తే నువ్వెలా కనబడతావో తెలుసా? ఆ మధ్యలో మహిమానే మెరుపు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. హల్లెలూయా. సొత్తుగా మారాను అంటే స్వాస్యంగా అయిపోయాను అని అర్థం ఆ పాట. హల్లెలూయా. ప్రసంగంలోకి వెళ్దాం, చూద్దాం. అబ్రహాముతో తాను చేసిన నిబంధన, ఇస్సాకుతోనేమో ప్రమాణము. ఏమండి, 2 ఒకటి కాదా ఏంటి? నిబంధన వేరు, ప్రమాణము వేరు. నిబంధన వచ్చిందంటే మరలా దానిని టచ్ చేయడానికి భూమి మీద మానవుడికి కానీ, భూమి కింద ఉన్న పాతాళ లోకానికి కానీ, భూమి పైన ఉన్న పరలోక రాజ్యానికి కానీ అధికారము లేదు. అదే ప్రమాణం అయితే మరలా తీసుకుని మరలా మార్చుకునే అద్భుతమైన అవకాశం ఉంది. అందుకోసమే ఇస్సాకుని యేసుక్రీస్తుకి పోల్చారు. ఇస్సాకు అంటే యేసయ్యకు సాదృశ్యం. ఇస్సాకు గారిని ఇచ్చాడు దేవుడు. ఇవ్వగా ఒళ్ళంతా ఒళ్ళిపోయి బాగా ముసలి వాళ్ళు అయిపోయారు. 100 సంవత్సరాలు వచ్చేసినాయి. నిండు ప్రాయం కాదు, నిండు వృద్ధాప్రాయం. హల్లెలూయా. ఆ సమయంలో దేవుడు ఏమన్నాడంటే, పిలుపు అందుకోలేను, ఇక పిలుపు లేదు నాకు అనుకున్న సమయంలో డోర్ ఓపెన్ చేయమని కొడుతున్నారు. ఈ దినం ఇక్కడికి ఎవరు వచ్చారు? ఎంతమంది వచ్చారు? ఇక నా సమయం అయిపోయింది, నా డోరు కొట్టేవారు ఒక్కరూ లేరు.
నా తలుపులు తీసేవారు ఒక్కరు లేరు, నన్ను పలకరించేవారు లేరు, నన్ను ఆదరించేవారు లేరు. నా లైఫ్లో ఇంకా ఏదో ఒక బ్రేక్ అయింది, ఏదో ఒక బ్రేకులో ఉండిపోయాను. నేను వెళ్ళగలనా, నేను చేయగలనా, నేను సాధించగలనా, నేను జీవించగలనా అనండి. నేను జీవించగలనా? జీవించగలము. హల్లెలూయా. ఎందుకంటే నా యేసు సజీవుడు, ఆయన ఇంకను జీవించుచున్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారు ఏం చేయమంటారని అడిగారు ఆవిడ. ఇంతగా ఏం చేయమంటారంటే ఏంటి మాట చెప్పండి అని అడిగాను. దేవుడు నన్ను మందిరం కట్టమని ప్రేరేపిస్తే చేస్తున్నాడండి వారం రోజుల నుంచి. హల్లెలూయా. మందిరం కడతారా? స్థలం రెడీగా ఉంది, వచ్చి కట్టండి అన్నాను అంతే. కొట్టండి చప్పట్లు. హల్లెలూయా. సిగ్గుపడకు, నీ అప్పును చూసి సిగ్గుపడకు, దిగులు పెట్టుకోకు. నీ కుటుంబాన్ని చూసి, ఇరుగు పొరుగు వారి యొక్క పరిస్థితులు చూసి, వారి కళ్ళు చూపులు చూసి, వీరి కళ్ళు చూపులు చూసి, ప్రవర్తన చూసి నువ్వు బాధ పెట్టుకోవడానికి వీరు లేదు. ఎందుకంటే నీ దేవుడు గొప్ప దేవుడు. అబ్రహాముకి యవ్వన కాలం ఇచ్చింది ఎవరండి చెప్పండి? హోమియోపతి మందులా, అలోపతి మందులా? చెప్పరేంటి? అబ్రహాము గారు 100 సంవత్సరాల వయసులో యవ్వన శక్తి ఇచ్చింది ఎవరు? ఇప్పుడు నేనేమంటానంటే మీకు కూడా యవ్వన బలం వచ్చేస్తుంది. ఎంత పని చేసినా సరే అలసటే రాదు ఇంకా. హల్లెలూయా. చూసి కోల్తో చూడండి. హల్లెలూయా. మనవల్లో మనవరాళ్ళు అనుకోవాలి, మా మామ ఖచ్చితంగా నా మనవను కూడా చూసేద్ది అనుకోవాలి. హల్లెలూయా. సొంతం చెప్పరేంటి? ఏమనుకోవాలి? నా మనవను కూడా చూసేద్ది అని అనుకోవాలి. ఆ మాట నీకు వినపడింది అనుకో, నీ మనవను కూడా చూస్తానే అనాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. ప్రభు యేసునందే నిత్య జీవం, యేసునందే రక్షణ మనకు, ప్రభు యేసునందే నిత్య జీవం. రాజుల రాజు యేసయ్యా, ప్రభువుల ప్రభువు యేసయ్యా, రానున్నవాడు యేసయ్యా. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. పాడాలే. ప్రభు యేసునందే నిత్య జీవం, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక కూటానికి వెళ్ళాను మీటింగ్కి. నేను అంతమంది నవ్వి పాడుతుంటే ఆయన నన్నే చూసి అంతమంది నవ్వేస్తున్నాడు. ఏంటట? ప్రసంగం మర్చిపోయింది ఇంకా. చూడే మళ్ళీ నయం చూసి నవ్వుతాడు చూడు. హల్లెలూయా. ఓసి గొడ్డి సైతానా, ఇది పరలోక తండ్రి ఇచ్చిన అభిషేకం. ఇది నవ్వుని పరిశుద్ధాత్మ అభిషేకము, తార్కాణము, నిర్మాణము. ఈ నవ్వులను చూస్తే ఆ యొక్క మహిమ కళ నీ మీదకు వచ్చి ఉదయిస్తాయి. పెడార్థాలు తీసుకోవడం కాదు. తండ్రి తన కూతురికి, తన కొడుకుకి ఏది అవసరమో అది ఇచ్చేసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత నేను ఏదో చెప్పాలని ఆశపడ్డాను, అది చెప్తూనే ఉన్నాను, మర్చిపోలేదు. ఇస్సాకుకి ప్రమాణము, ఇస్సాకు ప్రమాణం ఊరికినే రాలేదండి. అబ్రహామే ప్రమాణం చేశాడు. మా ఆవిడ కూడా చెప్పను తెలుసా నీకు? యెహోవా దేవుడా
నేను వెతికాను కదా, వెతికితే నువ్వు నన్ను నా దగ్గరికి వచ్చి నన్ను పలకరించావు కదా, ఇంకా అంతకన్నా భాగ్యం ఏముంటుందయ్యా? చాలు, ఆ ఒక్క గొప్ప సాక్ష్యం చాలు. హల్లెలూయా. చూసావు, నవ్వు గురించి మాట్లాడితే మొత్తం అందరూ అలా మాట్లాడారు. 1 2 3. ఎవడ ఫోటో తీస్తున్నాడా ఏంటి? హల్లెలూయా. ఎవరైనా ఫోటో తీస్తున్నారా? ఎందుకల్లా? హల్లెలూయా. సోదరు చెప్పండి, గడికి హల్లెలూయా చెప్పరే. మేము ఇప్పుడు వస్తున్న దారిలోని సరిహద్దులో, హల్లెలూయా, ఒక ఊరికి అవతల ఒక ఊరికి యువతల. ఆ ఊరికి ఒక్కేమో అక్కడ నిలబడిపోయి చూస్తుంది, ఈ ఊరికి ఒక్కేమో ఇక్కడ నిలబడి చూస్తుంది, మధ్యలో మా బండి వెళ్తుంది. పండుగోడు నేను కొంచెం నేను గమనిస్తాను, పండుగోడు కూడా గమనించి నాన్న చూడు ఒకసారి కుక్క అలా కూర్చుందో చూడు అని. హల్లెలూయా. అదేం చెప్తుందంటే కంటి చూపుతో నా అద్దులోనికి రా, నీ సంగతి ఏం చేస్తాను చూసండి అన్నట్టుగా అది చెప్తుంది. ఇదేం చేస్తుందంటే దమ్ము ఉంటే వంతుని దాటరయ్యే దమ్ము ఉంటుంది అన్నట్టుగా ఇది కాసి కూర్చుంది. హల్లెలూయా. హల్లెలూయా. నేను అక్కడికి కాసేపు దు అని అందరు అనిపించింది. ఒకవేళ ఆ 2 పౌరుషాలు చూసుకుని మా మీద ఎక్కడైతే పడిపోతాయేమనుకుని, ఓరే వద్దురా నాయన, మన దారి ఏదో మనం చూసుకుందాం అనుకున్నాం. ఇంతగా బండి వెళ్తుంటే పక్క నుంచి లెగిస్తలేదయ్యే. అంటే నా సరిహద్దులోకి వస్తావా? కుదరదు, వెళ్ళిపోవాలగా మీ ఊరు అని. ఇది అదేమంటుంది తెలుసా? ఇక్కడ రాగలగా అలపో అంటుంది. హల్లెలూయా. మామూలుగా కదండో, పెద్ద నాలుగులు తీసేసి పౌరుషంగా నేత ఉన్నాయి. హల్లెలూయా. వీటికే ఇంత అలా దెబ్బలాడేసుకుంటే 5-6 సంవత్సరాలు పరిపాలన చేసేవాళ్ళు ఇంకెలాగా అధికార దాహం. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎంతో సుందరుడమ్మ తాను, నాకు మంచి నీళ్ళు దయచేయండమ్మా. ఎంతో సుందరుడమ్మ తాను, ఎంతో సుందరుడు. ఆ సుందరివతి సులోమితిని చేసుకునేడానికి ఆ సుందరుడు ఏమైపోయాడో అవన్నీ చెప్పడానికే ఒక పర్వతము నేను చూపిస్తాను అబ్రహామా. చాలా పర్వతాలు ఉంటాయి కానీ ఒక పర్వతం మీద నేను చెప్తాను. ఏ పర్వతం అయితే నీకు చూపిస్తానో ఆ పర్వతం మీద నువ్వు నాకు బలి ఇచ్చేయాలి నీ కొడుకుని అన్నాడు. కిందేమో పనోళ్ళు ఆపేశాడు, పైకేమో వెళ్ళిపోతున్నారు. బహుశా పుల్లల మోపు మోసుకునే శక్తి వచ్చిందంటే పచ్చిక బయలు మేస్తూ ఉండొచ్చు కదా ఏ కొడుక, అవునా? కానీ పొదలో ఇరుక్కునుంది పొట్టేళ్ళు. నీకోసము ఇస్సాకని, నీకోసము. నీవు ఎలా వచ్చావో తెలుసా? నిన్ను ఎలా కన్నాడో తెలుసా? సంవత్సరాలు పట్టినయే దేవుడి దగ్గరికి నువ్వు రావడానికే, దేవుని సన్నిధిలోనికి రావడానికి. ఈ దేవుడు ఎంత ప్రసవ వేదన పట్టాడో అది దేవుడే ఎరిక. కొట్ట చప్పట్లో. నువ్వు అనుకుంటా దేవుడి చిత్తం ఉంటే రావాలండి. మరి దేవుడు నీకేం తెలుసు కూతురా కొడుక? వద్దారనే ఉంది కానండి ఆ టయానికి తగిలేస్తున్నాయండి అన్నీ. ఆ టయానికే వచ్చేస్తున్నాయండి. నీ టైం కాదు, ఆ టైం కాదు, అక్కడ టైం స్టార్ట్ అయ్యింది. సమయం వచ్చింది. ఆమేన్, ఆమేన్. సమయము నీదే. దేవుని సమయం స్టార్ట్ అయితే నీ సమయం స్టార్ట్ అయినట్టు. మీ ఇంటికి చాలా ఇష్టమైన వాళ్ళు సడన్గా చెప్పజేయకుండా వచ్చారనుకో, నీ మొక్కలో ఏమొస్తుందో ఒకసారి చెప్పు. 36 పళ్ళు కనబడిపోతాయి. 32 పళ్ళా? ఆ ఫోన్ తగ్గించండి, సారీ. 30. హల్లెలూయా.
ఇక కొంతమందికి పొలి మీద పూలు వచ్చేసిన వాళ్ళు కూడా లేరెట్టి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడికి మొత్తం భలే ఉంటాయి ఆయన పొల్లన్నీ. ఒక పక్కన ఒకటి, 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 మొత్తం పొల్లే. నోటి నిండా పైన పొల్లు కింద పొల్లు డబల్ ఉంటాయి. ఆయన బ్రాహ్మణులు. ఆయన పేరు నేను చెప్పను, ఆయన రాసిన పాట కూడా పాడను, ఎందుకంటే లైవ్లో ఉంది కాబట్టి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన నవ్వుతే ఎంత బాగుంటుందో. హల్లెలూయా. స్తోత్రం గట్టి చెప్పరే. ఏం చెప్తున్నాను చెప్పండి ఇప్పుడు. ఇంకా అది కాదే కొట్టు చప్పట్లు. నిన్ను ఇక్కడికి తీసుకురావడానికి ఆయన ఆల్రెడీ ఎంతో ప్లాన్ గీసుకుని ఉన్నాడు. ప్రపంచాలను జయించిన దేవుడు హెబ్రీ 1:1 ప్రకారము ఆయన తన స్వరక్తము చేత నిన్ను కని కొనుక్కుని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఒకరు రండి, పండు ఇలా రమ్మ ఒకసారి. హల్లెలూయా. వచ్చారు ఇక్కడ. ఇలా నిలబడి నాన్న, పైకి రా, ఆ పక్క తిరుగు. నేను గంటనే నువ్వు వెళ్ళకే. హల్లెలూయా. నడు, రక్తను పొందు, నడు, గుడికి నడు, ప్రార్థనకు నడు. వెళ్ళిపోకరా. హల్లెలూయా. నన్ను గంటు ఎల్లు, నన్ను గంటు ఎల్లు, నన్ను గంటు ఎల్లు, నువ్వు ఆరాధనకి వెళ్ళు, దేవుడి సన్నిధికి వెళ్ళు. ఎన్నిసార్లు గంటించుకున్నామో దేవుడితో. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు వెళ్ళిపోయారా, ఇంకా ఉంది కదా. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ బిడ్డకి ఏమిస్తాడంటే కళలో దర్శనమిస్తాడు. కళలోనికి వస్తాడు, దర్శన రూపంలో మాట్లాడతాడు. హల్లెలూయా. ఇంకేం చేస్తాడంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు. తర్వాత నాలాంటి ప్రవక్తల ద్వారా, ప్రవచనం ద్వారా మాట్లాడతాడు. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి చెప్పండి? 5 వచ్చేసినాయి. ఈ 5 వాటిని ఏం చేస్తాడంటే ఇతను ఎక్కడికి పోతే అక్కడికి వెంబడితేనే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి యేసు రక్తం అనే అభిషేకం టచ్లోకి వస్తే హల్లెలూయా, నీ స్టైల్ మారింది, నీ నడక మారింది. వాహ ఓ వాహ. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా వచ్చే బుధవారం నేను చెప్తున్నా, విశ్వాస వరాన్ని రిలీజ్ చేసి ఆన్ ద స్పాట్లో మొత్తం కంప్లీట్ బ్లెస్ అభిషేకం దిగి రాబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. నేను సావుకారులాగా 1 కొంటే 2 ఫ్రీ అని చెప్తే లేదు. హల్లెలూయా. అలాగే చెప్తాడు బాబా, మనం మానేస్తామని అలాగే ముందే అలాగే జ్ఞానం వేస్తాడు అని అనుకోపోకండి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. రక్తము, యేసు రక్తము భూమి మీదకి మొట్టమొదటి ఇస్సాకు కొండ ఎక్కక మునిపే కొండ మీద పొట్టేళ్ళు ఎక్కడ గుచ్చుకుందంటే ఆ ముండ్ల పొదల మధ్యలో ఉంది. పొట్టేళ్ళు కుదురుగా ఉంటుందా చెప్పండి? ఇలా ఇలా అనుకుంటుందా, అనుకోదా? అలా అనుకుంటున్నప్పుడు ఆ పొదల మధ్యలో గీతలు పడతాయా లేదా, గుచ్చుకుంటాయా లేదా? ఆల్రెడీ అక్కడ రక్తం స్టార్ట్ అయ్యింది. ఆ పొదలో ఉన్న గొర్రె పిల్లకి, ఆ పొట్టేళ్ళకు రక్తం స్టార్ట్ అయిపోయింది. ఓ గీసేసుకుంటుంది, ఈడ్చుకుంటుంది, బాడ్చుకుంటుంది, బయటికి లాక్కుంటుంది. కానీ దేవుడి ఆజ్ఞ ఏంటంటే నువ్వు ఇంకో కొద్ది క్షణాల్లో నువ్వు బలి అవ్వబోతున్నా. ఆ పొట్టేళ్ళు ఎవరంటే యేసయ్య, యేసయ్య. అందుకే నాకు వేదములు అంటే చాలా ఇష్టం. వేదములో పశువును గురించి చాలా వివరంగా రాశారు. హల్లెలూయా. అది రానుంటున్న దినాల్లో వివరణ చెప్తాను. ఇప్పుడు అది ఆ సబ్జెక్టు ఎత్తుకుంటే చాలా టైం అయిపోద్ది. హల్లెలూయా. ఇప్పుడు అబ్రాహాము వచ్చారా లేదా? పొలంలో కట్లు వచ్చేసేయా లేదా? వచ్చినప్పుడు అబ్రాహాము మాట్లాడుతున్నాడు. అబ్రాహాము మాట్లాడకుండా ఇస్సాకు ఎలాగా పడుకుంటాడు? పుల్లల మీద పడుకునే కథ, కత్తి ఎత్తుకునే వధ
ఈ రెండిటిలోనికి వచ్చింది ఒక పొద. కొట్టండి హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే పరలోకములో నుండి అబ్రహామా, అబ్రహామా, అబ్రహామా ఎన్నిసార్లు పిలిచాడు? హల్లెలూయా. ఒక్కసారిగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఏకమైపోయారు. ఆ నరికని తర్వాత మళ్ళీ పీకి వచ్చి మొండని వెతుక్కో, ఈ కథలు ఏముండవు. హల్లెలూయా. గట్టుకోగలరు చెప్పండి. ఫోన్లో పీకి నరికేసాడు కదా, వెళ్ళిపోయి ఇంకో జంతువు పీకి నరికేసి వచ్చి అతికిచ్చాయి, ఈ కథలు ఉండవు. హల్లెలూయా. ఇది కథ కాదు, ఇది సత్యం. అదే హల్లెలూయా. ఈ సత్యం ముందు ప్రపంచం మోకరిల్లుతుంది. ఈ సత్యమే ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఈ సత్యమే యుగానికి అంతం తీసుకురాబోతోంది. ఈ సత్యమే యుగ ఆరంభాన్ని తీసుకొచ్చింది. ఈ సత్యమే వర్తమానాన్ని నడిపిస్తుంది. హల్లెలూయా. ఈ సత్యములో ఏం రాయబడి ఉందో తెలుసా? ప్రమాణము. ఇస్సాకుని బలిచ్చేమని అన్నాడా లేదా? చెప్పండి కుదురా. ఎవరన్నారు? సత్యవంతుడు. ఎవరు? యెహోవా దేవుడు. ఎవరండి? చెప్పాలి. చచ్చిపోయినాడా? సత్యవంతుడు. హల్లెలూయా. తర్వాత యథార్థవంతుడు, ఆ తర్వాత న్యాయవంతుడు. ఇప్పుడు మీరు నిజంగా చెప్పాలి. మేము మీకు చేస్తున్న ప్రశ్న, మరి న్యాయవంతుడైన వాడు, ఇస్సాకును బలిచ్చేమని కోరుకున్న వారు ఇస్సాకును బలి వద్దు అని మళ్ళీ ఆ పొట్టేలు చూపించే విషయంలో యెహోవా దేవుడి యొక్క కార్యక్రమం ఏమిటి? అసలు వాస్తవానికి అబ్రహాము మీకు ఎవరో తెలుసా? అబ్రహాం అనగా విశ్వాసము. అబ్రహాము ప్రతి ఒక్కరిలో ఉంటాడండి. అందుకే అబ్రహాముని ఏమన్నారంటే విశ్వాసాలకు తండ్రి. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము, విశ్వసించు వాటి యొక్క నిజ స్వరూపము. విశ్వాసము, విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును ఎడమా అదృశ్యమైనవి ఉన్నాయి అనుటకు రుజువు. చెప్పండి హల్లెలూయా. ఇస్సాకుని బలి నా దేవుడు నా కొడుకుని నాకు దూరం చేయడు అన్న ఒక ఫెయిత్, విశ్వాసం లోన ఉండిపోయింది అబ్రహాముకి. అందుకే కిందలతో ఏం చెప్పాడంటే, మరలా పైకి వెళ్తున్నాం కానీ మళ్ళీ మేము మా అబ్బాయి ఇద్దరు వచ్చేస్తాం అన్నాడు. కొట్టండి చెప్పట్లేదు. హల్లెలూయా. మరి మీరేమంటారు చెప్పండి? మీరేమంటారు? ఇప్పుడు మీకు చెప్తున్నా, ప్రాఫిట్ నేను చెప్తున్నాను. హల్లెలూయా. మీ ఇంట్లో సోఫా లేకపోతే సోఫా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా అనుకున్నాను నేను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటింటికి డబ్బులు రాబోతున్నాయి, డోరు కొట్టి మరి ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. అంతేకాదు, ఇంటింటికి మొత్తం ఖరీదైన మెడిసిన్ రాబోతున్నాయి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో భద్రత రాబోతున్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి దేవుడు నా ద్వారా చెప్తున్న ప్రవచనం ఏంటంటే, ఇదిగో దేవుడు నాతో చెప్తున్నాడు, ఒక భయంకరమైన అలజడి ఏదో రాగబోతుందట. ఏదో ఒక పెద్ద వ్యక్తి ఏదో పెద్ద గాయపరచబడేటట్లుగా కనబడుతుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇదిగో నా రాకడ సమీపంలో ఇదిగో సార్వత్రిక సంఘాన్ని నేను నిండుదలతో పోషించబోతున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాడు కమాన్ కొండ ఎక్కేశాడు. ఆ పుల్లల నుంచి ఇస్సాకును లేపాడు. వెంటనే అప్పటికే ఆ పొదంతా ఎరుపు రంగులో మారిపోయింది. ఆ పొద ఎరుపులో మారిపోయింది. 2 పొదలు నీకోసం దేవుడు భరించాడమ్మా. ఎన్ని పొదలు?
ఒక పొద పేరేమో పగలు, ఒక పొద పేరేమో రాత్రి. 24 గంటలు నిన్ను సుక్షేమముగా కాసుకోవాలని ఆయన తాపత్రయం. ప్రభువుని నమ్ముకుంటావా? ఊరుకోండి, బలెట్టువరే. బోలంత వయసు ఉంది మీకే, బోలంత వయసు. ఇంకా ఎంజాయ్ చేయండి. బాగా ఎంజాయ్ చేశాక అప్పుడు అన్నీ లాగేస్తూ ఉండగా ఒక మోగుతాలు వేసుకుని ఈ చెయ్యిలా లాగేసి కాలులా లాగేసి అప్పుడు వస్తానండి బాబు, అదేం కుదరదు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వస్తే అప్పుడే విలువ ఉంటుంది, ఆ మహిమే ఉంటుంది. కానీ యేసు కోసం ఏం చేయాలో తెలుసా? ఏం జరిగిందో తెలుసా? 28:3 చదవండి. 25 క్షమించండి, 105 3వ లేఖనం శరణం. అబ్బాబాబా, వెరీ గుడ్ బిడ్డ. వెదికేవారు సంతోషిస్తారు. ఏంటండి? యెహోవాను వెతకండి, ఆయన బలాన్ని వెతకండి, ఆయన సన్నిధిని నిత్యమును వెతకుడి. ఏమండి వెతకమని ఎన్నిసార్లు చెప్తున్నారు ఆయన? యెహోవాను అంటే దొంగ పోలీసాట చెప్పండి. అంత ప్రేమ ఉన్న ఆ మహాదేవుడు వచ్చేచ్చు కదా మన దగ్గరికి. వచ్చేసాడు కదా అయ్యా బాబు, హల్లెలూయా. ఆయన రావడానికే ఆ తాపత్రయం అంతా, ఆ విధానము, ఆ చరిత్ర. అబ్రహాము ఏమో ఇస్సాకుని కనడం, అది కూడా 100 సంవత్సరాలు పట్టడం. హల్లెలూయా. ఆ మధ్యలో ఎన్ని హిందలో, ఎన్ని బాధలో, ఎన్ని సెంబులు ఎచ్చుకుంటేసిందో ఆ సారా అబ్రహాముని. హల్లెలూయా. చేస్తున్నాం కదా, సంసారం చేస్తున్నాం. పక్కనేమో పిల్లలు పుట్టేసి పిల్లలకేమో పెళ్ళిళ్ళు అయిపోయి ఆ పిల్లలనేమో నేను ఖాళీగా ఉన్నానండి, నా దగ్గర తెచ్చి పడేస్తున్నారు ఆ పిల్లల్ని, ఎత్తుకుని మొయ్యని. సిగ్గుందా ముఖానికి? హల్లెలూయా. అయ్యి బాబోయ్, నేను భరించలేనమ్మో, ఈ పోరు భరించలేను బాబోయ్. చెంపించుకుని ఊరవతలకి వెళ్తుంటే అక్కడ కూడా నా టోరీ చెప్పేస్తున్నారు బాబోయ్ అని. ఎవరు? సారాయి అయిపోయింది, ఇంకా రాయి. హల్లెలూయా. ఎన్నిసార్లు అబ్రహాం గారిని కొట్టేయిందేమో, తిట్టేయిందేమో అనిపిస్తుంది నాకు. భరించలేక ఇంకా ఒక వనం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి చెప్పండి? హల్లెలూయా. మమ్రేనని వనం దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వనం దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పుడు ప్రార్థన చేసుకున్నాడా? ఆ మమ్రేని వనంలో సింధూరా ఇంటికాడ ఉన్నటువంటి సుందరాంగిని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అర్ధాంగి, సుందరాంగి. ఈ తెలుగు పదమే చాలా శ్రేష్టమైనది, దేశ భాషలకల్లా తెలుగు లెస్స. హల్లెలూయా. ఇంక వదిలేసాడు, ఇంక వెళ్ళిపోయాడు, వనంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాడు. మళ్ళీ కుదురుగా ఉన్నాడా? అది కూడా సుందూర వృక్షం. ఈ అబ్రహాము అందాన్ని వదలలేడు. హల్లెలూయా. నా యేసు కూడా అందాన్ని వదలలేదు. అందుకే ఆయన పేరు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. హల్లెలూయా. 10,000 మందిలో అతి సుందరుడా, శ్రీమంతుడా, నీవే నా ప్రాణము. సుందరుడా, శ్రీమంతుడా, కొట్టాలి చప్పట్లు. నీవే నా ప్రాణము, నా ప్రాణముడా యేసయ్యా, నీవే నా ప్రాణము. హల్లెలూయా. ఆ తర్వాత ప్రమాణం అంటే ఒకసారి ప్రమాణ పూర్తిగా అంటారు, అవునండి. తర్వాత అన్న ఆయన ఏదైనా పశ్చాత్తాపం పడ్డారనుకోండి, ప్రాయశ్చిత్తం పడ్డారనుకోండి, ఆ పెద్ద రైతు గారు ఏం చేస్తాడు?
పెద్ద ఏం చేస్తాడు, రాజుగారు ఏం చేస్తాడు, ఆ ప్రమాణాన్ని మార్చుకునే హక్కు కూడా రాజుగారికే ఉంటుంది. గట్టిగా కళ్ళు చెప్దామా? సరిపోలేదు, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. లోకమందున భూలోక రత్నమారు కోడలు గారా, పరలోకమందున ఎక్కడ చూసిన యేసు భజన, ఏ ఊర్లో చూసిన, పామారులో చూచిన, అరే పానింగి పల్లో చూచిన, అరే దాచార్లో చూసిన, లోకమందు ఎక్కడ చూసినా నా పరలోకమందున. హల్లెలూయా. ఒక ఆవిడ అందనాతోటి ఇంత బాగా, ఇంత బలంగా, ఇంత ఆనందంగా ఆరాధన చేసేస్తున్నారు. ఎంత భాగ్యవంతులో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత భలే ఆరాధన చేస్తారు. నిజంగా మీ దేవుడు ఉన్నాడంటావా? చూస్తూ అనిపించేది. హల్లెలూయా. నేనన్నాను, నా దేవుడు ఉన్నాడా అని అడుగుతావా? మీ తాత ఉన్నాడా? మీ ముత్తాత ఉన్నాడా? మీ ముత్తాత ఉన్నాడా? ఆడి పేరు చెప్పు. వాడు జనవరి 31కి ఏం కోరేసింది తిన్నాడు చెప్పు. పోనీ ఆగస్టు వస్తుంది కదా, ఆగస్టు 15 ప్రపంచం అంతా జరుగుతుంది కదా. మీ తాత ఆగస్టు 15కి ఏ పని చేసుకున్నాడు చెప్పు. గ్యాస్కో పంచా, లేకపోతే బంగారం పంచా? హల్లెలూయా. కుక్క తిప్పకుండా అడుగుతున్నప్పటికీ బ్రహ్మానందంలాగా అడుగుతుంటే ఏమైపోయిందో తెలుసా? తట్టుకోలేక కింద అడిపోయింది అంతే. ఆవులో ఉన్న దెయ్యం బయటికి పోయింది. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. తుమ్ము వచ్చినంత పరిగెట్టి వెళ్ళిపోయింది అంతే దెయ్యం. హల్లెలూయా. యేసుకే మహిమ కలుగును గాక. నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఆ పొట్టేలు బలైపోయింది. తర్వాత కిందకిద్దరు వచ్చేసారు. ప్రమాణం మారింది, ప్రమాణం మారింది. హల్లెలూయా. అబ్రహాములో నవ్వు పెరిగింది. ఇప్పుడు నీ పేరు విశ్వాసం. ఆమేన్. బిడ్డ, నీ పేరు విశ్వాసం. నీవు ఎక్కడ వంటూ కష్టంగా ఎక్కావో, ఎక్కడ వంటూ వేదనగా ఎక్కావో, ఎక్కడ వంటూ బాధగా ఎక్కావో, కానీ ఇప్పుడు మెట్లు కోటవైపుగా దిగుతున్నప్పుడు డబల్ ఆశీర్వాదంతో దిగబోతున్నావు. ఎవరైతే నాకు ఇల్లు లేదు అంటారో, మరలా వచ్చే సంవత్సరం ఇదే నాటికల్లా మంచి సొంత ఇంట్లో ఉండే హాయిగా సుఖంగా నువ్వు ఉంటావు. హల్లెలూయా. ఊరుకోండి బాబాయ్ గారు, డబ్బులు ఉంటాయి కదా కట్టుకోవడానికి ఇస్తాడంటేనే. నువ్వు కట్టుకోపోతే కట్టేవాడు వచ్చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎవరి అభిషేకం దగ్గరికి వచ్చావు? పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం దగ్గరికి వచ్చావు. తర్వాత అబ్రహాము దగ్గరికి వచ్చావు. హల్లెలూయా. విశ్వసించడానికి ఆధారం లేనప్పుడు విశ్వాసం ఉంచాడు అబ్రహాముని. హల్లెలూయా. చెప్పు, నువ్వు కూడా చెప్పాలి, నేను అబ్రహాముని. అయ్యి బాబు చెప్తలే, చూసావా? చెప్పరు అల్లాల నవ్వు వేసుకుంటున్నారు. చెప్పు, నవ్వుతూ చెప్పడు. నేను అబ్రహాముని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అబ్రా కాదు. హల్లెలూయా. అబ్రహాముని. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము దేవుడు నా దేవుడు. ప్రసాద్ బాబు. హల్లెలూయా. అబ్రహాము అంటే విశ్వాసము. విశ్వాసం అంటే కనబడనిది. హల్లెలూయా. కనబడని విశ్వాసాన్ని కన్న తల్లితో పోల్చాను నేను. ఒక ప్రేమికురాలు అందంట, ఎందుకులే అంతమాని మీ అమ్మ అదేంటి చీటికి మాటికి సిగ్గులేదా ఏంటి, అలా గదిలో కూర్చేద్దేటి, ఓ ముద్దు ముచ్చడం ఉండదా, పైపొచ్చుకేమో ఏటో అలాగా అంతమాని. ఏ తిన్నావా,
నాకు తెలదా పెట్టుకోవాలని? ఏం చేస్తున్నావు, ఏ బట్టలు వేసుకున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితేదేంటి? నేను అడగాలి కానీ మా ఇదారి మోకం. హల్లెలూయా. ఇంక పైపొచ్చి అలా లాలన మాటలతోటి మొత్తం అన్ని మాటలు చెప్పి, ఇదిగో నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను తెలుసా, అదిగో మరి అందుకోసమే, మరి ఇందుకోసమే, మరి నా మాట వింటావా అంటే ఈ పెంటోడు అంటాడు వింటాను చెప్పే అంటే, ఏమీ లేదు మీ అమ్మని తీసుకెళ్ళి ఎక్కడో ఒక చోట వదిలేసి వచ్చాయి అలాగా అని అనుకున్నాడు. అనుకుని వాళ్ళ అమ్మని ఎత్తుకుంటాం పడుకున్నప్పుడు నిద్రలోనే తీసుకున్నాడు. తీసుకుంటే నా కొడుకు మోస్తున్నాడు అని అనుకుంది, కానీ నిద్ర ఉన్నట్టు నటించింది. అలాగా అడవుల్లోనికి వెళ్ళిపోతుంటే ఆ అమ్మ ఏం చేసిందంటే, దారి అడవిలోనికి రోడ్లోంచి అడవిలోకి వెళ్ళగానే ఒక్కొక్క ఆకు లాగి కింద పడేస్తూ వెళ్ళింది. ఒక్కొక్క ఆకు లాగి కింద పడేస్తూ వెళ్ళింది. అడవి సగ భాగంలోకి వెళ్ళినప్పటికీ ఈడు భుజం నొప్పి వచ్చింది ఏంటో, అలా అప్పుడే అమతంగా కింద పడేశాడు. కింద పడేస్తే కొంచెం ఎదరికి వెళ్ళాడు. కింద ఎదరికి వెళ్ళినప్పటికీ మగతలో నుంచి ఆ తల్లి చూడండి ఎంత భరించిందో బాధ. ఆ తల్లి అన్నది, ఆ తల్లి ఇంకా స్పృహ తప్పిపోయి ఇలా ఊపుకుంటూ వస్తున్నప్పుడు ఊపిరాడక చచ్చిపోయిందేమో భుజం మీద అని అనుకున్నాడు. కానీ ఏమైందో తెలుసా, వాళ్ళంత దూరం వెళ్తే ఒక గొప్పు తగిలి కింద పడిపోయాడు. కింద పడిపోతే ఆ అమ్మ వెంటనే బాబు అని పిలిచింది. పిలిస్తే, జాగ్రత్త బాబు, జాగ్రత్త నాన్న, జాగ్రత్తగా వెళ్ళు బాబు, నువ్వు వెళ్ళడానికి దారి మర్చిపోతావని ఇదిగో నేను వస్తూ రోడ్డు దగ్గర నుంచి ఒక్కొక్క ఆకు ఒక్కొక్క కొమ్మ వేసుకుంటూ నీకు ఒక దారి ఏర్పరిచాను కొడుక అని అనగానే ఆ కొడుకులో నుండి కన్న ప్రేగు కదిలి కన్నీళ్ళు మున్నీరుగా వచ్చేసాయి. హల్లెలూయా. పరిగెత్తుకుని వచ్చి అమ్మని ముద్దెట్టుకున్నాడు, అమ్మని కౌగిలించుకున్నాడు. ఆ వృద్ధురాలైన తల్లిని మోసుకుంటూ మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే గుమ్మంగాడ ఏదో పట్టుకుని మురిసిపోతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. బేకమనే కప్ప. హల్లెలూయా, హల్లెలూయా. తీసుకొచ్చాడు. తీసుకురాగానే మళ్ళీ తీసుకొచ్చేసావా అని మాట పూర్తవ్వకముందే పెడేలు గోవలు వాయించేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ దినాల్లో కూడా భార్య తల్లి విలువ తెలుసుకోవాలి. హల్లెలూయా. భార్య విలువ తెలుసుకోవాలి, కుటుంబ విలువ తెలుసుకోవాలి, వ్యవస్థ నడుపుకోవాలి. అప్పుడే దేవుడు నిన్ను అత్యధికంగా అంచులంచులుగా ఆశీర్వదిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, వెతకడం, సన్నిధిని వెతకడం. రెండవదేటి అది కాదమ్మా, 10వ వచనం చదవండి. నేను ముగించేస్తున్నాను, టైం అయిపోయింది. కొద్దిగా ఉంది అనండి. నా వెనక ముందు ఎవరు లేరు, నా అన్నవారు ఎవరు లేరు. ఇక్కడికి అలాంటి వాళ్ళు వచ్చారని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నా అన్న వాళ్ళు ఎవరు లేరు, నన్ను విడిచిపెట్టిన వారిలాగా ఉన్నాను. నేను ఒంటరి స్థితిలో బతుకుతున్నాను. మీ అందరికీ ప్రార్థించడానికి నేనున్నాను, మరి నాకు ప్రార్థించడానికి ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడని సింపుల్గా చెప్పేశారు. యేసయ్య అందరికీ ఉన్నాడు, కానీ ప్రార్థించే సైన్యము లేపమని పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పారు. మీరే ప్రార్థన సైన్యం, మీరే. ఎంతమంది నా కోసం ప్రార్థన చేస్తారు? చెయ్యెత్తి గట్టిగా గల్లులో చెప్దామా, గట్టిగా గల్లులో చెప్దామా. హల్లెలూయా. నా కొరకు, నా భార్య బిడ్డల కొరకు, మా కుటుంబ వ్యవస్థ కొరకు మీరు ప్రార్థన చేయండి. నేను ప్రార్థన అంటే కళ్ళంటే నీళ్ళు రావు. మా పిల్లల్ని అడగండి, అమ్మని అడగండి. కన్నీటి ప్రార్థన. మీ అందరి కొరకు ప్రార్థన చేశాను, మొన్న ప్రార్థన చేశాను. ప్రభువా
అమ్మ రత్నమ్మ రావాలి. యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మాత్రమే. నేను ప్రవచిస్తున్నాను, మీ ఇంటిలో ఒక్కొక్కరు ఒక రాజులాగా బతకబోతున్నారు. రాజుకు ఎదురు లేదు. కనాను అంటే ఏంటి? మోసేను కనాను దేశము, కానానులో నువ్వు కానానుకి చూస్తావు, కానానికి వెళ్తావని మోసేతో చెప్పాడు దేవుడు. చెప్పాడా లేదండి? మరి వెళ్ళాడా? ఇక్కడేమంటున్నాడు? కొలవబడిన స్థలాలు కొలుస్తామా లేదా? పోనీ ఇంక దేనికి కొలతలు ఉంటాయి? ఇంటికి చెప్పాను, బట్టలకు చెప్పాను, కొలతలు ఇంకా దేనికి ఉంటాయి చెప్పండి? అసలైంది పొలం, సరిహద్దు పొలాలు. ఈ సరిహద్దుల పొలాలు జాగ్రత్తగా వేసుకోకపోతే హల్లెలూయా, హల్లెలూయా, ఇదే హల్లెలూయా. తండ్రి, మాతో నువ్వు లేకపోతే మేము బ్రతకలేం. నీ రక్తం మాకు కావాలి, నీ అభిషేకం మాకు కావాలి. ప్రతి ఒక్కరి అందరూ కూర్చోండి. కానుకల సమయం ఇది. కానుకలు వేసుకున్న తర్వాత కానుకలు పట్టుకెళ్ళిపోయి కానుకలు వేసుకుందాం. విరోచనం అవ్వడం లేదు. కడుపంతా పచ్చి పుండులా ఉంటుంది. ఒక సహోదరికి అయితే భయంకరమైన దురదలు, ఎంతో దురదలతో ఉంది. ఒక సహోదరి అయితే ఎడమ భుజం భయంకరమైన నొప్పి. ఒక కుమార్తె అయితే భయంకరమైన ఒక సైకో భర్త. నీకు విడుదల రాబోతుంది, నీకు విడుదల రాబోతుంది, నీకు విడుదల ప్రవేశిస్తుంది. ప్రార్థన. యేసు నామములో ఈ ప్రవచనాలని నెరవేర్చబడును గాక. ఆమేన్.